నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు 2025 చివరి నాటికి పూర్తి చేస్తామన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ సెంట్రల్ ఆఫీసులో సంబరాలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అడ్డంకులు సృష్టించినా లోకేష్ పాదయాత్ర జైత్ర యాత్రగా మారిందంటూ కితాబు. నగర ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరిన బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి శాఖాధిపతులకు పంపిస్తున్నామని స్పష్టం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ పనులు 2025 నాటికి పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి పరిపాలనలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి రామానాయుడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 14 లక్షల కోట్ల అప్పులు పెట్టి గత పాలకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా మనకందరికీ తెలుసు. అందులో భాగంగా ఏదైతే పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014, 19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. 2వ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ని మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగలం తొలి అడుగు వేశారన్నారు. ఆటంకాలు ఎదురైనా అనేక ఇబ్బందులు సృష్టించినా అడ్డుకోవాలని కుట్రలు పన్నిన జనమే బలమై బలగమై లోకేష్ యువగలం పాదయాత్రను జైత్ర యాత్రగా చేశారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శ్రీ వరద రాజస్వామి దేవస్థానం నుండి యువగలం పాదయాత్ర ప్రారంభించి విశాఖపట్నం ఆగనంపూడిలో పూర్తి చేశారన్నారు. 3132 కిలోమీటర్లు 226 రోజులు ఈ పాదయాత్ర చేశారని తెలియజేశారు. నాటి వైసీపీ పాలకులు యువనేత యువగలం పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టినా, రాళ్లు విసిరినా, దాడులు చేసినా అదరక బెదరక యువగలం పాదయాత్రను ముందుకు నడిపించారన్నారు. రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు, ఏఐ టెక్నాలజీకి దేశంలో ఏపీని కేంద్రంగా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషి హర్షణీయమని నేతలు కొనియాడారు. మన శ్రీ నారా లోకేష్ గారు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం అంటే 2023 జనవరి 27 ఇదే రోజున దాదాపు ఇదే సమయానికి ఆ రోజు కుప్పంలోని స్వామివారి ఆశీస్సులతో ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆ రోజు సోషల్ మీడియా చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా చూసినా లోకేష్ గారు పాదయాత్ర మొదలైనప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన హేళనలు కావచ్చు, వాళ్ళు చేసిన కమెంట్లు కావచ్చు, ఇతను ఎక్కడ చేస్తాడు, ఇతను చేయలేడని చెప్పి విపరీతమైనటువంటి కమెంట్ చేసి హేళన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో లోకేష్ గారు మొదలుపెట్టి పాదయాత్ర సాగుతున్న టైంలో
ఇదే హేళన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రభుత్వం కానీ అతను పాదయాత్రను చూసి దాని ద్వారా వస్తున్న ప్రజాదరణ చూసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 తీసుకురావడం గుర్తుంది మనందరికీ. ఏంటి ఆ జీవో నెంబర్ 1? రోడ్డు మీద నడవకూడదు, రోడ్డు పక్కన నడవాలి, 4 వెహికల్స్ నుంచి రాకూడదు, మైకులో మాట్లాడకూడదు, స్టేజ్ మీద మాట్లాడకూడదు, స్టూల్ వేసుకొని మాట్లాడుతూ స్టూల్ కూడా లాగించేసి అతనితో వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టించి ఈ విధంగా చేశాడు. మరి అదే హేళన చేసిన వ్యక్తులు, చేయలేడన్న వ్యక్తులు అతని పాదయాత్ర దెబ్బకి భయపడిపోయి ఏకంగా ప్రభుత్వం వచ్చి చీకటి జీవో చేసుకొస్తున్నారు. జీవో నెంబర్ 1 అంటే ఏ స్థాయిలో పాదయాత్రకు ఆదరణ ఇచ్చిందంటే మేము ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజే పాదయాత్ర మొదలుపెట్టి 7 నెలలకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి వారి యొక్క పాదయాత్ర స్థాయిని, దాని యొక్క ప్రాముఖ్యతను ఆ రోజు ప్రభుత్వమే ఆ జీవో ద్వారా తెలియజేయడం జరిగింది. అది కాకుండా మరి వారి తండ్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు అక్రమంగా ఎఫ్ఐఆర్లో పేర్లు లేకపోయినప్పుడు కూడా అరెస్ట్ చేసి అలాగైనా సరే లోకేష్ గారు పాదయాత్రను ఆఫ్ చేయాలని చేసి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఆపకుండా తర్వాత మా సార్ మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో కొన్ని రోజులు ఢిల్లీకి వెళ్ళి ఆ లీగల్ ఇష్యూస్ మీద బ్యాటింగ్ చేసి మళ్ళీ వచ్చి పాదయాత్ర మొదలుపెట్టి చేయడం జరిగింది. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్లో వెళ్లి వెరిఫై చేసిన తరువాతే తగిన పరిష్కారం అందిస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రధాన కార్యాలయంలోనే కాకుండా జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ నిత్యం పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 16 ఫిర్యాదులు అందగా అందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగంలో 8 అందుకున్నారు. ఇంజనీరింగ్ 7, హౌసింగ్ 1 ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఇన్ఛార్జ్ ఎస్టేట్ ఆఫీసర్ మరియు జోన్ డైరెక్టర్ అమృత్, డాక్టర్ లత, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చరర్ రామ్మోహన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండే పీజీఆర్ఎస్ రోజు. ఈరోజు చూస్తుంటే లాస్ట్ వీక్ ఈ వీక్కి దాదాపుగా 35 అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ డిస్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా చాలా టౌన్ ప్లానింగ్ విషయము, అలాగే రెవెన్యూ ఇష్యూస్, అలాగే ఇంజనీరింగ్ ఇష్యూస్ పైన పీజీఆర్ఎస్ ఇష్యూస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా వితిన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడం జరుగుతుంది. హెచ్ఓడీస్ కూడా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పర్సనల్గా పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం అర్థం చేసుకుని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. 175 అసెంబ్లీ సీట్లలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు పొందడంలో నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర పాత్ర చాలా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. టీడీపీ మరో 50 సంవత్సరాల పాటు నాయకత్వానికి డోకా లేదని నారా లోకేష్ నిరూపించారని చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్కు చెందిన ఎండి కరీముల్లా, బొజ్జర్లపూడి సుమలతాలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 30,000 విలువ చేసే 2 తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి మరో 50 సంవత్సరాల పాటు నాయకత్వానికి డోకా లేదని నారా లోకేష్ నిరూపించారని చెప్పారు. యువగళం పేరుతో ప్రజలను సమీకరించి ఒక ఉద్యమం మాదిరిగా నిర్వహించారని ఆయన తెలియజేశారు. యువగళం పాదయాత్ర తరువాత నారా లోకేష్ ను ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కాదని స్పష్టమైందన్నారు. నారా లోకేష్ బాబు గారు యువగళం అనే కార్యక్రమం చేపట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. నిన్నటితో ఆయన యువగళం కార్యక్రమం చేపట్టారు. సక్సెస్ఫుల్గా రాష్ట్రం అంతా కూడా నడిచారు. ప్రతి చోట సమస్యల్ని తెలుసుకున్నారు. వాటికి సరైన సమాధానాలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రజల్ని సమీకరించారు, ప్రజల్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక ఉద్యమంలాగా అది మొదలై నారా లోకేష్ బాబు అంటే
మరొక 50 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరున్నారంటే నారా లోకేష్ బాబు. యువగళం ముందు, యువగళం తర్వాత నారా లోకేష్ బాబు గారిని ఎదుర్కోవటం ఎవరి వల్ల సాధ్యం కాదని తట్టుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా చక్కటి ఫలితాలు 175 సీట్లు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఖచ్చితంగా దానిలో నారా లోకేష్ బాబు గారి యువగళం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నమాట. ఈ రోజున ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ప్రతిరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ ప్రజా దర్బార్లో అనేకమైన సమస్యలకు పరిష్కారం చూపించిన వ్యక్తి కూడా నారా లోకేష్ బాబు గారు. ఆయన మంగళగిరిలో శాసనసభ్యుడిగా అత్యధిక మెజార్టీ, రాష్ట్రంలో రెండో వాడుగా 90,000 ఓట్లకు పైగా ఆయన మెజార్టీ సాధించినట్టే మంగళగిరిలో. ఇప్పటి వరకు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఒక్క పర్యాయం మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావటం లేదని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3 భిన్న ఆలోచనలతో పాలన సాగిస్తూ కూటమి నేతలు రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం విపరీతంగా ఖర్చు చేసి ఒక చిన్న కంపెనీతో కూడా ఒప్పందం చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. దావోస్ పర్యటనతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తారని భావించిన ప్రజలకు చివరకు నిరాశ మిగిలిందన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మీరు ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒకేసారి దావోస్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్ 1.2 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకొని వచ్చారని గుర్తు చేశారు. అలాగే విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13.5 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకున్నట్లు వెల్లడించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే గవర్నర్ ప్రసంగం మాత్రం పూర్తి భిన్నంగా సాగిందని మల్లాది విష్ణు అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ మాట్లాడిన మాటలు పూర్తిగా సత్య దూరం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఆర్థిక క్రమశిక్షణ లేదని కాగ్ నివేదికతో తేలిపోయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అప్పులు మాత్రం బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా పెరిగిపోయినట్లు స్పష్టం చేశారు. మార్కెట్ ద్వారా ఈ ఆర్థిక ఏడాది 2024-25 మొత్తానికి 68,360 కోట్లు అప్పులు చేస్తామని ప్రభుత్వ పెద్దలు బడ్జెట్లో పేర్కొనగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 3 నెలలు ఉండగానే 73,875 కోట్లు అప్పు చేయడాన్ని కాగ్ ఎత్తి చూపిందన్నారు. ఇందులో ఒక్క పైసా కూడా పేదల సంక్షేమానికి వినియోగించకపోవడం విడ్డూరమని మల్లాది విష్ణు అన్నారు. గడిచిన 7 నెలల కాలంలో సంక్షేమాన్ని అందుకున్న ఒక్క లబ్ధిదారుడు అయినా చూపించగలిగారా అని సూటిగా ప్రశ్నించారు. చివరకు మీ చేతకానితనంతో వ్యవస్థలను సైతం భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్యం రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, జీజీహెచ్లో అయితే మందులు లేక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చివరకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి పాలకులు వైఖరి మార్చుకొని ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం, కానీ రాజ్యాంగాన్ని అమలు మాత్రం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగేతర శక్తులే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి బద్దులై పనిచేయాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. మనం గవర్నర్ గారితో ఈరోజు ఉదయం మాట్లాడిచ్చారు. అన్నీ అబద్ధాలే, అన్నీ అసత్యాలే. రాష్ట్రం పురోగభివృద్ధి చెందాల్సినటువంటి సందర్భంలో తిరోగమన దిశలోకి వెళ్ళింది. స్పష్టంగా చెప్తున్నాయండి. నిన్న పెట్టుబడుల కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్తో ఒక్క అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు, ఒకటి కూడా రానటువంటి పరిస్థితి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి
ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అన్నీ ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళే ముందేమో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని, ఈ రాష్ట్రానికి మేము మామూలుగానే మేమే బ్రాండ్ అంబాసిడర్లో అని, బ్రాండెడ్ మేమే క్రియేట్ చేసామనేమో వెళ్ళే ముందు చెప్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఏమో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ ప్రజల్ని మెప్పించడానికి, ప్రజల్ని ఒప్పించడానికి అక్కడికి వెళ్ళి అందరినీ కలవచ్చు, లేకపోతే ఎవరన్నా కలవాలంటే ముందు కలవాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలి. మనం వెళ్ళింది ఇంటర్వ్యూల కోసమా, షేక్ హ్యాండ్ల కోసమా? మనం వెళ్ళింది వాళ్ళని ముఖాముఖి మాట్లాడుకోవడం కోసమా, చూడటం కోసమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మదనపల్లిలోని మెడికల్ కళాశాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దని బహుజన్ సేన రాష్ట్ర అధ్యక్షులు చందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం నిర్మించడం వల్ల పేదలకు వైద్యం దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్మిస్తున్నట్లు ఫిబ్రవరి 6న జరిగే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలు 70% పూర్తయి నేడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని వాపోయారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్య, వైద్యం ఎంత సామాజిక అవసరమో ఈ అంశాల పట్ల ప్రభుత్వం బాధ్యత అవసరమని, ఇందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయని చందు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా జాతీయ గీతం జనగణమన పుట్టిన జన్మస్థలం మదనపల్లెలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసి నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలు గత ప్రభుత్వ హయాంలో 70% పూర్తయి నేడు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని, ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు శ్రీ చందు, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు అత్యవసరంగా పత్రికా సమావేశాన్ని విజయవాడ నగరం నందు ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రాయలసీమ ప్రాంతంలో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి 9 మెడికల్ కళాశాలల్లో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా శానిటోరియంలో దాదాపుగా 96 ఎకరాల స్థలంలో కొత్త మెడికల్ కాలేజీని 475 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభమే చాలా ఆలస్యమైనప్పటికీ ఈ రోజున 70% పనులు పూర్తయ్యి భవనాలు నిర్మాణం జరిగి వేగవంతం జరిగి మెడికల్ కళాశాల ఏర్పాటు తరుణంలో ఆ మెడికల్ కళాశాలను ఆ మదనపల్లి కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కూడా ప్రైవేట్ పరం చేయాలనే నేపథ్యంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని ఖండించడానికి, ప్రభుత్వమే నడిపించే రకంగా చేయడానికి మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, మదనపల్లి కేంద్రంగా చుట్టుపక్కల తిరుపతికి వెళ్ళాలన్నా, బెంగళూరుకి వెళ్ళాలన్నా, తమిళనాడులోని వేలూరుకి వెళ్ళాలన్నా దాదాపుగా 125 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. ఒక్క యాక్సిడెంట్ జరిగిన మా ప్రాంతంలో అక్కడి నుంచి ప్రాణాలు అత్యవసర చికిత్స కావాలన్నా, మెరుగైన చికిత్స కావాలన్నా మేము 125 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ 125 కిలోమీటర్ల ప్రయాణంలో వేల ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయే చాలామంది చనిపోయారు, సరైన సమయానికి సరైన వైద్యం అందక. సో ఈ విషయాన్ని నేపథ్యంగా ఉంచుకొని ఉద్యమాల ద్వారానే మెడికల్ కాలేజీ మేము స్థాపించుకుంటే ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీ, ప్రపంచ బ్యాంకు పాలసీ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేపథ్యంలో ఈ రోజున మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. త్వరలో మీ ఇంట్లో అశుభం జరుగుతుంది, శాంతి పూజలు ప్రముఖ దేవాలయాల్లో చేస్తాను అని గ్రామస్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకుని ఉడాయించే దొంగ స్వామీజీని ఎట్టకేలకు అరెస్టు చేశారు చాట్రాయి పోలీసులు. ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం ఆరుగొలను పేటలో దాబా ఇంట్లో వారి అల్లుడు చనిపోయాడని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి మీ ఇంట్లో పెద్ద మనిషి కూడా చేతబడులు చేశారు, దానివల్ల మీ అల్లుడు చనిపోయాడని చెప్పి మరలా కుమారుడికి గండం ఉందని చెప్పి అది తొలగిపోవాలంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేయాలని మాయమాటలు చెప్పి 61,000 రూపాయలు నగదు తీసుకుని సంక్రాంతి పండుగకు అంతరములు పూజా సామాగ్రి పంపుతానని చెప్పి మోటార్ సైకిల్పై పరారయ్యాడు. అంతేకాకుండా గతంలో 8 నెలల క్రితం నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఓ ఇంటికి వెళ్లిన స్వామీజీ మీ చిన్న కొడుకు జీవితం బాగోలేదు, అతనికి శాంతి పూజలు చేయాలి, సమ్మక్క సారక్క దేవాలయంలో చేస్తే అతని జీవితం బాగుంటుందని మాయమాటలు చెప్పి 26,400 నగదు తీసుకొని పరారయ్యాడు.
ఇరువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు 2 కేసులు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగ స్వామీజీ అయిన తూరపాటి బాలయ్య కోసం గాలింపు చేపట్టి నేడు ఉదయం చాట్రాయి నుండి పోలవరం వెళ్లే రహదారిలో బైక్పై ప్రయాణిస్తూ పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతనిని అదుపులోకి తీసుకొని అతని వద్ద రేకు బిళ్లలపై బంగారు కోటింగ్ వేసిన బిళ్లలను మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రజలు ఎవరో కూడా దొంగ స్వామీజీలను నమ్మి మోసపోవద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు గాని స్వామీజీలు గాని సంచరిస్తే పోలీసులు వారికి సమాచారం ఇవ్వాలని ఈ దొంగ స్వామీజీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు నూజివీడు డీఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ తెలిపారు. ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగొలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుంట కనబడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తూరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద నేటి యువతలో క్రీడా స్ఫూర్తిని కలిగిస్తూ వారిని ప్రోత్సహించే విధంగా జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త నక్కా రామ్ బాలాజీ తెలిపారు. జీపీఎల్ కమిటీ రాబోయే రోజుల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని స్పష్టం చేశారు. భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలోని షాదిఖానాలో 2 రోజుల పాటు జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ కమిటీ నిర్వహించిన పోటీలలో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాఫీగా సాగింది. ఫైనల్లో మధు ఇండియన్ వెంకీ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో వెంకీ సూపర్ కింగ్స్ విజేతగా నిలిచారు. అనంతరం ముఖ్య అతిథి నక్కా రామ్ బాలాజీ మిగతా 7 స్పాన్సర్స్తో విన్నర్స్ రన్నర్స్ ని మెడల్స్, సాలువాలతో సత్కరించారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ నేటి యువతను చెడు వ్యసనాలకు దూరం చేస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా జీపీఎల్ కమిటీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. జీపీఎల్ కమిటీ చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలలో తాము ఎప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం కమిటీ నిర్వాహకులు లోకేష్ మాట్లాడుతూ యువతను చెడుదోవ నుండి సక్రమ మార్గంలో నడిపే విధంగా తాము సంకల్పించి చేపట్టిన జీపీఎల్ లీగ్ సీజన్ 1 అందరి సహకారంతో ఎంతో గొప్పగా జరిగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ కమిటీతో పాటు స్పాన్సర్స్ సహకారంతో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన అండర్-19 యువతను ప్రోత్సహించే విధంగా తమ కమిటీతో పాటు స్పాన్సర్ల సహకారంతో వారికి ప్రత్యేకంగా కోచింగ్ నిర్వహించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా అన్ని విధాలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. జరిగినటువంటి కార్యక్రమానికి దీన్ని స్పాన్సర్ చేయడం ఎంతోమంది చాలా యాక్టివ్గా వచ్చి ఈరోజు ఈ యూత్ అనేది అంతా పెడదోవ పడుతున్న ఈ క్రమంలో
ఇలాంటి దాన్ని బాధ్యతగా తీసుకొని అందరూ వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసిన దాదాపు ఒక 150 నుంచి 200 మంది ప్లేయర్లు ఇలాగ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దీనికి నా తరపున అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం అండి. ఇక్కడ ప్లేయర్స్ అందరికీ అభినందనలు. ప్రతి ఒక్కరూ మేము పిలవగానే ఆక్షన్ శనివారం అయినా ఆదివారం అయినా పని మానుకుని వాళ్ళందరూ వచ్చి మా అందరికీ సహకరించినందుకు చాలా ధన్యవాదాలండి. కొత్త ప్లేయర్స్ చిన్నపిల్లల్ని 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళ టాలెంట్ని బయటికి తీశారండి. ఎవరు ఆటగాడు ఎవరు డిసప్పాయింట్లో ఉన్నారు అని గుర్తించామండి. దీన్ని బట్టి రేపు నుంచి ఎవరైతే బాగా ఆడారో వాళ్ళందరినీ ప్రోత్సహించి మా స్పాన్సర్లు అందరితో కోచింగ్ ఇప్పించి ప్రెజెంట్ అండర్ 19 పంపించాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నామండి. యంగ్ ప్లేయర్స్ అందరికీ సపోర్ట్ ఇవ్వడానికి ఈ టోర్నమెంట్ మాకు బాగా కలిసి వచ్చిందండి. అందరికీ ధన్యవాదాలు. ప్లేయర్స్కి 14 ఏళ్ళ ప్లేయర్స్ వచ్చి 25-26 ప్లేయర్స్కి ధీటుగా ఎదుర్కొన్నారండి. చాలా చిన్నపిల్లలు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఇంకా అండర్ 19కి ఇంటర్నేషనల్ వరకు పంపించాలనే ఉద్దేశంతోనే మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసామండి. ఇప్పుడు చాలామంది పిల్లలు 30 ఏళ్ళు ఉన్న హైట్ ఉన్న పర్సనాలిటీ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కండబలం ఉన్న వాళ్ళతో ఎదుర్కొన్నారండి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఆడారు. వాళ్ళ టాలెంట్ని మేము బయటికి తీసాము. వాళ్ళు ఖచ్చితంగా ప్రోత్సహిస్తామండి. అని సక్సెస్ అయిందండి GPL 1. నెక్స్ట్ టైం GPL 2 అందరినీ స్పాన్సర్ చేసి నైట్ ఫ్లడ్ లైట్ల కింద ఆడిస్తామండి GPL 2లో 1 ఇయర్ లోపల. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు సపోర్ట్ చేసిన మీడియాకు కూడా చాలా సంతోషం. విజయవాడను బెగ్గర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని నగరపాలక సంస్థ మెప్మా అధికారి సుజాత పిలుపునిచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు డబ్బులు అడిగితే ఇవ్వద్దని, స్వచ్ఛంద సంస్థల ద్వారా షెల్టర్లను అందించాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాన్ని బెగ్గర్ ఫ్రీగా మార్చేందుకు స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. అందులో భాగంగా బెన్ సర్కిల్ వద్ద ఉన్న యాచకులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. విఎంసీ ఆధ్వర్యంలో బెగ్గర్స్ కోసం షెల్టర్లు అందుబాటులో ఉన్నాయని, ఆహారం కూడా ఉచితంగా అందిస్తున్నట్లు యాచకులకు తెలిపారు. అనంతరం సుజాత మాట్లాడుతూ 2023 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 25 నగరాలను ఎంపిక చేస్తే అందులో విజయవాడ కూడా ఉందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఉంటున్న యాచకులను గుర్తించి వారికి 3 నెలల పాటు షెల్టర్ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పని చేసుకుని బ్రతికేలా శిక్షణ ఇచ్చి స్వస్థలాలకు పంపుతున్నట్లు తెలిపారు. బ్యాచ్కి 50 మంది చొప్పున ఇప్పటి వరకు 150కి పైగా యాచకులను సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. నమస్తే అండి, నా పేరు సుజాత. టెక్నికల్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను. యూసీడీ డిపార్ట్మెంట్ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెక్షన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మెప్మా విభాగం నుంచి ఇక్కడ నేను పనిచేయడం జరుగుతుంది. సో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి స్మైల్ అనే ఒక ప్రాజెక్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీ అనే విధంగా విజయవాడని తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి మనకి కొంత బడ్జెట్ అలాట్ చేసి ఈ బెగ్గర్స్ అందరినీ కూడా ప్రతిరోజు ఎక్కడా కూడా రోడ్ల మీద వీధుల మీద తిరగకుండా వాళ్ళు యాచించకుండా వాళ్ళని సర్వే చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుర్తించి వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీ షెల్టర్ హోమ్స్కి తరలించి వాళ్ళకి భోజనం ఇతర వసతులు అలాగే వాళ్ళకి అన్ని ట్రైనింగ్స్ కూడా ఇప్పించి ఒక 3 నెలల పాటు వీళ్ళందరినీ కూడా ఆ షెల్టర్లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎవరెవరు ఏమేమి పనుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళకి ఏం పనులు వచ్చు అనే దాని మీద మేము కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని ఆ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఏ పనులు చేయడానికి ఫిట్ అవుతారో దాని ప్రకారం వాళ్ళకి జెంట్స్ ఎవరైనా కొంచెం యంగ్స్టర్స్ ఉంటే లైక్ ప్లంబింగ్, కార్పెంటరీ, అలాగే ఎలక్ట్రీషియన్ పనులు, అలాగే ఇంకా మనకి హెల్పర్స్ క్యాటరింగ్స్ చేసేటప్పుడు కుకింగ్ దగ్గర హెల్పర్స్, అలాగే లేడీస్ అయితే వాళ్ళకి ఏమైనా పూలు అల్లడము, మిషన్ నేర్పించడము ఇట్లాంటివి కూడా ఈ స్మైల్ ప్రాజెక్ట్ నుంచి ఎన్జిఓ ద్వారా ఇవన్నీ వాళ్ళకి నేర్పించి 3 నెలల పాటు వాళ్ళకి ఉచిత శిక్షణ ఇచ్చి భోజనం కల్పించి వసతులు కల్పించి తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలను యథాస్థితిగా వాళ్ళని తీసుకువచ్చి తిరిగి పంపించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం గత నవంబర్ 2023 నుంచి మన కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని సెంటర్స్లో మాకు ఈ బెగ్గర్స్ అనే వాళ్ళు తారసపడుతూ ఉన్నారు. వచ్చేపోయే వెహికల్స్కి అడ్డం పడటము, ఇలాగే ఆచించడం ఇలాంటివి జరుగుతోంది. గత సంవత్సరం నుంచి కూడా దీని మీద మేము అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ షెల్టర్స్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. డైలీ పనుల మీద వచ్చే వాళ్ళకైతే మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 4 షెల్టర్స్ రన్ చేస్తున్నాము. గౌడ కులానికి కులాలుగా ఉన్న 4 ఉపకులాలు కూడా గౌడ కులస్తులేనని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని జై గౌడ్ సేన జాతీయ సంఘ వ్యవస్థాపకుడు ఏడుకొండలు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో గౌడ కులస్తులను మరొక పేరుతో పిలవడం జరుగుతుందన్నారు.
వారు కూడా తమ కులస్తులేనన్నారు. బీసీ సర్టిఫికేట్ ఇచ్చే సందర్భంలో గౌడ కులస్తులకు ఒక సర్టిఫికేట్, ఉప కులస్తులకు మరొక సర్టిఫికేట్ ప్రభుత్వ అధికారులు ఇస్తున్నారని, ఏడుకొండలు గౌడ్ కులస్తులతో పాటు ఉప కులస్తులకు కూడా ఒకే రకమైన సర్టిఫికేట్ ఇచ్చే విధంగా రాష్ట్ర మంత్రివర్గం జీవోని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ ఒకే తరహా సర్టిఫికేట్ ఇవ్వకపోతే గౌడ కులస్తుల గుర్తింపు కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జై గౌడ్ సేన జాతీయ సంఘం తరఫున మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌడ కులస్తులకి 10% రిజర్వేషన్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో దానికి సంబంధించి కొన్ని మా గౌడ కులస్తులకి అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి దాదాపుగా ఎక్సైజ్ వాటిని కానీ అదేవిధంగా మండల ఆఫీసుల్లో కానీ ఆర్డీఓని కానీ ఎంఆర్ఓ కానీ కలుపుకుంటే అప్ టు మన యొక్క కలెక్టర్ల వరకు కూడా వాళ్ళకి సరైన సమాచారం లేదు. ఎందుకంటే జీవో నెంబర్ 16 ప్రకారం గౌడ్ అంటే దాదాపుగా గౌడ, ఈడిగా, శ్రీసేన, శెట్టి బలిజ, యాత అనేది బీసీఏలో ఉంది. ఇవన్నీ గీత ఉపకులాలు కాబట్టి వీరందరికీ కలిసి 10% రిజర్వేషన్ కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కల్పించడం మేమందరం సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గౌడ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పరచడానికి ముఖ్య గల కారణం ఏదైతే ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చింది, గీత కులాలకి 20% వైన్ షాపులో రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 20% కాకుండా కేవలం 10% కల్పించారు. 10% కల్పించినా కానీ వచ్చిన వాటిలో సర్దుకుపోదామనే ఒక ధోరణితో మా సోదరులు కూడా దక్కుదలగా ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో సంతోషించాము. దానికి ఆ 10% ఇచ్చిన దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేసిన కేబినెట్ తీర్మానం వెంటనే అమలు చేయాలని, టిట్కో గృహాల లబ్ధిదారులకు కేటాయించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం దాసరి భవన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో జనవరి 17న చేసిన తీర్మానం ప్రకారం పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాల మంజూరు కోసం చేసిన కేబినెట్ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని, పేదవాడి సొంతింటి కల సాకారం చేయడానికి కట్టిన టిట్కో గృహాలు తక్షణమే మౌలిక సదుపాయాలని కల్పించి లబ్ధిదారులకు ఇవ్వాలని దోనేపూడి శంకర్ కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం ప్రకటించిన 1,80,000 ఆర్థిక సాయం సరిపోదని, ప్రస్తుతం పెరిగిన సామాగ్రి ధరల భారం రీత్యా 5 లక్షలకు పెంచి మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 27 నుండి 9వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ, ఆర్డీఓ కార్యాలయాల ముందు ఇళ్ల లబ్ధిదారులందరితో వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడిచినా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో చెత్తా చెదారంతో, క్రిమి కీటకాలతో చెదలు పట్టి పాడైపోతున్నాయని, తత్సారం జరిగితే ప్రభుత్వానికి లబ్ధిదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 28వ తేదీన తిరువూరు ఆర్డీఓ వద్ద అర్జీదారులతో వినతి పత్రాల సమర్పణ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొంటారని, 7వ తేదీన జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ నగరాలలో అర్జీదారులతో వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, పార్టీ శ్రేణులంతా ఇళ్ల లబ్ధిదారులతో తోడుండాలని, పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇండ్ల స్థలాల రాష్ట్ర కేబినెట్ అమలు చేయాలని, టిట్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించాలని, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాలు రాయించి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చేందుకు సహకరించాలని, పై కార్యక్రమాలను జయప్రదం చేయాలని శంకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, పరుచూరి రాజేంద్రబాబు పాల్గొన్నారు. మీరు ఎన్నికల వాగ్దానం అమలు చేశారు, దానికి అనుగుణంగా కేబినెట్ తీర్మానం ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే కేబినెట్ తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందువల్లనే సిపిఐగా ఈ రోజున పేదవాడి సొంత ఇంటికల సహకారం కావాలి. దానికి అనుగుణంగా ముఖ్యంగా అలాగే నిర్మాణ వ్యయం పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి
5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో 1,80,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుంచి 29 వరకు రేపు తిరువూరులో 28వ తేదీన అర్జీదారులతో ఆర్టీఓ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున వినతి పత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొంటున్నారు. అలాగే 7వ తేదీన జగ్గైపేట, నందిగామ, అలాగే ఇంకా అనేక విజయవాడ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సందర్భంగా ఈ అర్జీదారులతోటి ఇప్పటికే ఆల్రెడీ విజయవాడలో వేలాది మందితోటి అర్జీదారుల సమర్పణ కార్యక్రమం జరిగింది. కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ అర్జీదారుల వినతి పత్రాలు క్యాబినెట్ తీర్మానాన్ని తక్షణమే అమలు చేయాలి, మేనమేషాలు లెక్క పెట్టకుండానే దానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 27 నుంచి 29 ఫిబ్రవరి 9 వరకు సాగే అర్జీదారుల వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో అన్ని పార్టీ శ్రేణులు అర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ కళాశాలల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న కళాశాలలపై విచారణ చేయించి వాటిని సీజ్ చేయాలని కోరారు. కార్పొరేట్ కళాశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడ బందర్ రోడ్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్యార్థి సంఘం నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదించారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కాలేజ్లో ఇటీవల అనంతపురం ప్రాంతంలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిరసన అనంతరం కలెక్టర్ను కలిసి కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఫీజులు కట్టలేదని చెప్పి అనేక రకాలుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు మేము ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొని వస్తాం. ఏ కళాశాల ఎంత ఫీజును వాళ్ళు కట్టాలి విద్యార్థులు అని చెప్పి అక్కడ బోర్డులో మేము మెన్షన్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ విద్యార్థుల పక్షాన ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేదు. ఇష్టారాజ్యంగా ఈరోజు నారాయణ కళాశాలలో లక్షలు దోపిడీ చేస్తున్నారు. మీరు విద్యార్థులు కట్టకపోతే ఏదో 10,000 20,000 పెండింగ్ ఉన్నా కూడా కళాశాలలో క్లాసులకి లోపలికి రానికుండా విద్యార్థులను బయట నిల్చోబెట్టే పరిస్థితి. దానికి విద్యార్థులు ఆత్మహత్యకు గురయ్యి మొన్న అనంతపురంలో విద్యార్థి క్లాస్లో నుంచి వెంటనే బయటకు వచ్చి పైన 3rd ఫ్లోర్ నుంచి కింద దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. సార్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పని అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరిచి 60 ఏళ్ళ చర్య తలిసిపోయినట్లుగా ఈరోజు విద్యార్థి సంఘాలు అయ్యా ఈ కార్పొరేట్ కళాశాలకి పర్మిషన్ లేదు, వీళ్ళు ఐఐటి జేఈఈ మెయిన్స్ పేరుతో నీట్ పేరుతో తల్లిదండ్రులు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుంటారని చెప్పని ఇంటర్పోర్ట్ కమిషనర్ చెప్పినా కూడా కనీసం ఆ కళాశాల కన్ను చూడని పరిస్థితి. ఈరోజు మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘం తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఒత్తిడి తగ్గడం కోసం పలు సూచనలు చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు తీసేయడం వల్ల మాత్రమే ఇంటర్మీడియట్ ఒత్తిడి తగ్గుతుందనేటట్లు, అదేవిధంగా వాళ్ళ కరికులంలోన కొన్ని మార్పులు చేస్తూ కొన్ని నియమ నిబంధనల్ని ప్రజల మధ్య చర్చపెట్టాలని చెప్పింది. రాష్ట్ర కార్యదర్శి చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీలు, అదేవిధంగా ర్యాంకుల కోసం మార్కుల కోసం విద్యార్థుల్ని ఒత్తిడి గురి చేయడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో సుమారు 500 మంది పైన విద్యార్థులు ఈ రోజున నారాయణ చేతుల్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ నెల వ్యవధిలోనే ఈ రోజున ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. కానీ ఈ రోజున మంత్రి లోకేష్ గారు ఏమాత్రం స్పందించడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు 2025 చివరి నాటికి పూర్తి చేస్తామన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ సెంట్రల్ ఆఫీసులో సంబరాలు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అడ్డంకులు సృష్టించినా లోకేష్ పాదయాత్ర జైత్ర యాత్రగా మారిందంటూ కితాబు. నగర ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరిన బీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి శాఖాధిపతులకు పంపిస్తున్నామని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.